దళితులపై సోషల్ మీడియా వేదికగా దాడులు చేస్తే సహించలేదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, సోషల్ మీడియా వేదికగా కించపరిస్తే ఊరుకునేది లేదు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా, ఖబర్దార్ దళితులపై దాడుల సిగ్గు. ముందుగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తున్నాము. తంగలపల్లి మండల నాయకుల దళిత నాయకుల పక్షాన ప్రజాపాలన అని చెప్పుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రోజు రోజుకు వారి నాయకులు బరి చెగించిపోతూ ఉన్నారు. ఇక్కడ నాయకుడైన కాంగ్రెస్ నాయకుడైనటువంటి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కేకే మందిరెడ్డి గారి అనుచరులు దళితులపై అదేవిధంగా యాక్టివ్గా ఉన్న సోషల్ మీడియాలో అదేవిధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే మా దళిత నాయకులపై అదేవిధంగా యూత్ నాయకులపై ఇష్టం వచ్చిన రీతిలో బెదిరింపులకు గురి చేయడం జరుగుతుంది. నిన్నటి రోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఒక నాయకుడు నా గురించి నా వెంబడి తిరిగే కార్యకర్తలను అదేవిధంగా నా దగ్గరున్న సన్నిహితులను ఫోన్ చేసి నా వెంబడి తిరిగితే మేము చంపేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తాం అని మాట్లాడడం, బెదిరింపులకు గురి చేయడం జరిగింది. నైట్ అయినా అది కూడా ఫోన్లు ఎప్పుడు చేస్తున్నారంటే రాత్రి 9-10 దాటిన తర్వాత. ప్రెస్ మిత్రులకు తెలుసు, ఆ మండలంలో మన మండలంలో కొన్ని గ్రూపులలో కూడా వ్యక్తిగతంగా నాపై ఇష్టమైన రీతిలో గ్రూపులో మెసేజ్ పెట్టడం జరిగింది. నాకు అదేవిధంగా నా కుటుంబానికి సంబంధించిన మా నాయకులకు సంబంధించిన వివరంగా వాళ్ళు ఇష్టమైన రీతిలో ఒక మనిషికి పుట్టని మాటలు మాట్లాడడం జరిగింది. ఇక బాధ అనిపిస్తూ ఉంది. అయినా మేము ఆ గ్రూపులలో కొన్ని గ్రూపులలో నేను లేను. కొంతమంది ప్రెస్ మిత్రులు వారిని డిలీట్ చేసినా వాళ్ళకి బెదిరింపులకు గురి చేసి మీకు ఈ కాంగ్రెస్ నాయకులు మేము ఏది పడితే అది మాట్లాడతామని వారు మన గ్రూపులో యాడ్ చేసుకొని నైటే మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమని మాట్లాడారంటే నన్ను చంపేస్తా, నా వెంబడి తిరిగిన నాయకులను పొడి చేస్తా, మీరు ఆయన వెంబడి తిరగద్దు, ఎందుకు తిరుగుతారు మీరు, మీ పార్టీ వాళ్ళు అప్పుడు పార్టీ అని కేటీఆర్ గారి గురించి కూడా ఇష్టం వచ్చిన మాట్లాడడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారంటే మాకు తెలుసు అన్ని ఆధారాలు ఉన్నాయి, బట్టి మేము మాట్లాడతలేము. మేము ఆధారాలతో మాట్లాడుతూ ఉన్నాం. వెనక్కి వచ్చి ఇవన్నీ ఆధారాలే నైట్ మాట్లాడి మేము పని పాట ఏం లేదు మేము అనుకుంటున్నారు. ఇష్టమైన రీతిలో మాట్లాడుతున్నారు. ఇవన్నీ మేము దీనిపై చట్టపరంగా, ఎందుకంటే మా వ్యక్తిగతంగా మా కుటుంబాలపై మాట్లాడుతూ ఉన్నారు. మేము కూడా మాకు అన్ని తెలుసు. మీరంటే ఎవరు వార్డు మెంబర్ గెలున్నాడు అన్ని చుట్టుపత్రికలు మీ లీడర్. మేము ప్రజాక్షేత్రం నుండి ప్రజల సమస్య తెలిసిన వాళ్ళం, మాకు అన్నీ తెలుసు. మా గౌరవమైన పార్టీ మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కేటీఆర్ సంస్కారం నేర్పింది మాకు. మీ లెక్క కుక్క లెక్క మురుగుమని మీ నాయకుడు చెప్పినట్టు లేదు. మహేందర్ రెడ్డి గారు ఇటువంటి నాయకులను ప్రోత్సహిస్తూ ఉన్నావా, మాపై దాడులు చేయిస్తావా, ప్రశ్నిస్తే కొంచెమన్నా నీకు ఏమైనా అనిపిస్తుందా? ఏం నడుస్తుంది తంగలపల్లి మండలంలో సిరిసిల్లలో అర్థమవుతుందా? ఇంతమంది దాచిన అంటే నీ పాలనకి ఇదా? మొన్నటి దాకా మా మండలంలో ఒక నాయకుడు మా పార్టీలోని మా నాయకుల సంకనాకి మా నాయకులకు పాలక్షలు చేసుకొని మా నాయకులకు బ్లాక్మెయిల్ చేసుకొని ఎమ్మెల్యే లక్షలు విపరీతమైన డబ్బులు తీసుకొని అక్రమంగా తీసుకొని మళ్ళా కొంతమంది తెలియని అమాయకులను ముందు తీసుకొచ్చి గ్రూపులలో మెసేజ్ పెట్టిస్తాను, తాగిపించి అదేవిధంగా తిడిపిస్తూ ఉన్నాం. అసలు నువ్వు ఏమైనా అర్థమవుతుంది? అసలు నేను తీసుకున్నాడు తెలియలేనాడు పార్టీలకు. మేము కూడా తెలియలేకనే తీసుకున్నాం. మేము సరే ఇంకో తీసుకున్నాడు కూడా తెలియలేక తీసుకున్నాడు. ఏంటంటే నువ్వు ఏదో బ్లాక్మెయిల్ చేసుకుంటూ మా నాయకుడు చిరంజీవి మీద అతను ఇంచా పద్ధతిగా ఉండే పని అసలు ఇవ్వని జోలు కొట్టాడు కాదు. ఒక దళిత నాయకుడు 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు. అతనికి ఏనాడికి సరిపోయిన ఒక చిన్న పిల్లాన్ని పట్టుకొచ్చి ఇష్టం వచ్చిన రీతిలో పలువురు తినిపించాం. నువ్వు మాకు తెలుసు ఎవరో, నువ్వే తినిపించినా మాకు తెలుసు. మాకు ఒప్పుకోబడతా ఉన్నాం, మీ చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మీరేదో మా నాయకులు జైలు పంపదొక్కమంటున్నాం. సరే పంపిన తెల్లారి మా దళిత నాయకులు బీసీ నాయకులు 400-500 మందితో ర్యాలీ చేస్తాం.
తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకొని, కానీ కావాలని మేము గట్టిగా మాట్లాడుతున్నామని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని మీరు మా నాయకులపై ఇట్లా వెళ్ళి ఒక 3-4 ఉన్నారు గట్టిగా మాట్లాడుతున్నారు. మేము దొక్కేస్తే అయిపోతే మీరు అనుకుంటున్నారు. మహేందర్ రెడ్డి గారు కుక్కలను తోలినాం, కొంతమంది కుక్కలను పిచ్చి కుక్కలను తాగిపించకుండా మాకు పంపినాం. నీ రీతికి ఇది, నీ స్థాయికి ఇది, ఇంత దిగజార స్థాయి ఇది. ఎందుకంటే నువ్వు ఎట్లా ఎమ్మెల్యే పోటీ చేయవు, నీకు ఎవరు ఓటేష్టం లేడు, అయిపోయింది. ఏం చేయాలంటే 4 ఏళ్ళలో నాకు ఎవరు లేడు, కక్షదాము చేయాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఇట్లే కొనసాగిస్తే నీ ఇంటి ముట్టడి చేస్తాం, నేను ఇచ్చిపెట్టాం. మేము మాకు వ్యక్తిగతంగా వెనక నువ్వు ఎవరు ఇవ్వడైతే మాకేమవసరం, మా వ్యక్తిగతంగా దాడులు చేస్తే ఇవ్వడైతే మాకేమవసరం. మీకు లేవు ఆ వ్యక్తిగతంగా మీరు తప్పులు చేస్తారు. మీరు మా పార్టీల లాభం చేసుకుంటూ, మా పార్టీల నాయకులతో పని చేసుకుంటూ 4 పార్టీలు మారినోడికి ఇంత రూపా ఉంటే ఒకటే పార్టీలు ఉన్నాం. మా ఊహ తెలిసిన అవసరం ఇదే పార్టీలు ఉన్నాం. మాకెంత ఉండాలి అంటే మన తమాషా చెప్తున్నావా? నువ్వేం చేస్తున్నావు తెలియదా? తెలంగాణ దాకా రాసిచ్చినావా? నీకు మహేందర్ రెడ్డి సిరిసిల్ల రఘుడి దగ్గర పోయి ఏం చేసినావు? తాగి ఇష్టం వచ్చినాడు మీ పొన్నం ప్రభాకర్ పేరు, అదేవిధంగా ఇక్కడ నాయకుల పేరు చెప్పుకుంటా డబ్బుల గురించి రాసేసిన రోజు మర్చిపోయినావా? ఉన్నాయి మా ఫోన్లో రికార్డ్ అయి ఉన్నాయి. గత 2-3 రోజుల తర్వాత నేను తీసుకుంటా. మీ ఉగ్గమిగా మీ సైలెంట్గా ఉండే పరిస్థితి లేదు. మీరు చేసిన పనులు ప్రజలను ఎట్లా బెదిరింపులు చేస్తున్నారు, ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు, ఎన్ని డబ్బులు వాళ్ళు చేస్తున్నారు, మీ ఆధారాలనే తమాషా చేస్తున్నావా? ఏమనుకుంటున్నావు? నీకంటే సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళు కుమిలిపోతూ ఉన్నారు, వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నావు. నువ్వు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు. నీకు అసలు నీకు పేరే లేదు, ఎందుకంటే ఎక్కడ ఏం లేదు కాబట్టి మా మీద పడుతున్నావు. బిడ్డ నువ్వు ఎంత, నీ జనాభా ఎంత, నువ్వు ఎక్కడ అసలు 4 పార్టీలు మారినావు. నువ్వు ప్రెస్ మొగోను అయితే నిజంగా వచ్చి ముందరగా ప్రెస్ ముఖంగా మాట్లాడు. వాడిని విని కుక్కలను మా మీకు పంపకు. మొగోను అయితే రాజకీయంగా మేము మాట్లాడే మాటలు ఎదుర్కోలేక ఎవరినో చిల్లరగా పంపుతున్నావు. నువ్వు మొగోను అయితే మాట్లాడు, మా మీద మాట్లాడి తెల్లని చూపెడతాం. 4 పార్టీలు మాను కొంచెం మన సిగ్గు మనం అనిపించలేదా? ఇదివరకు చేస్తున్నాం. మా నాయకులు మమ్మల్ని ఆపుతాడు. మా నాయకుల దగ్గర ఎన్ని చేసామో తెలుసు. మా పార్టీ ఎన్ని పార్టీలు తిన్నా నీకు ఏమనుకుంటున్నావు? అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఒక్కనో మొగను అనుకుంటున్నావా? ఇదివరకు కూడా అంటే రాత్రి తాగి ఇష్టం వచ్చిన మాట్లాడుతూ ఇటువంటి అయితే ఇంకా నీకు తెలిసింది ఏం లేదు. బిడ్డ ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు రాను రోజులు మీ నిజాన్ని మొత్తం బయటపెడతాం. నువ్వు ఎక్కడెక్కడ బెదిరిస్తూ ఉన్నావు, ఎక్కడెక్కడ 4 రోజులు తాగిపించుకుని మా మీద ఒరిపిస్తుంది నువ్వే. మేము అందరిని అంటలేం, కాంగ్రెస్ నువ్వే చేస్తున్నావు. మా మీద మమ్మల్ని ఎదుర్కోలేక మేము పెట్టిన తెలియాలి. నువ్వు మొగను అయితే మీ ప్రజాపాలన ప్రభుత్వం మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు సబ్జెక్టు మీద మాట్లాడు. కాదా? తెలియలేదా నీకు? అన్నం తింటలేవా? గడ్డి తింటున్నావా? మాట్లాడు. మా వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నావు? ఎందుకు భయం అవుతుందా? మీ లెక్క దాడి చేస్తున్నాం కాదు, మేము దాడికి తయారు చేస్తున్నాం. మాకు తెలుసు. మా నాయకులపై మరొకసారి మనం ఏంటంటే ఉగ్గం మేము విలేకరు అన్నలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి నేడు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం మా దళిత సంఘాల పక్షాన. మరి ఇదే రోజు అంబేద్కర్ వర్ధంతి రోజునే రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, ఒక దళిత బిడ్డ అయినటువంటి మాట్ల మధుగారిపై మరి ఆయన చనిపోయిన రోజున మరి ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా వేదికగా మరి ఒక వ్యక్తి పైన ఈ వరుస పదజాలం అనని కూడా ఇబ్బందికరంగా ఉండే పదజాలాన్ని వాడుతూ ఇలా కొందరు కాంగ్రెస్ నాయకులం, పలానా టీం మెంబర్ మనుషులమని చెప్పుకొని తిరిగే నాయకులు ఈ వికృత చేష్టలు చేస్తూ ఉన్నారు. దీన్ని తంగనపల్లి మండల ప్రజలే కాదు, జిల్లా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఇది ప్రజాపాలన కాదు, మీది చీకటి పాలన. తెలంగాణ మందాక్కుంటా. ఎందుకంటే మీకు కుటుంబాలంటే బాధ్యత లేదు, కుటుంబాలంటే విలువలు లేవు, తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు. ఓసిగాళ్ళు మందు తాగిపిస్తే తాగేటోళ్ళు, ఏడవాడితే ఆడ తిరిగేటోళ్ళు, అటువంటి వ్యక్తులు మాట్లాడే భాష ఇది. ఇలా పార్టీ పరంగా ఒక కంటెంట్ ఉంటే కంటెంట్ మాట్లాడాలి. మరి మీరు అధికార పక్షంలో ఉన్నారు, మరి ప్రతిపక్షంలో ప్రజల మమ్మల్ని కూర్చోబెట్టిరు. మరి కూర్చోబెట్టినప్పుడు మీరు ఇచ్చిన హామీలపైన మేము అడుగుతాం, అసహనానికి గురవుతాం. అమలు చేయకపోతే గల్లా పట్టుకొని బజార్లో నిలబెట్టి అడుగుతాం. మరి అలా దానిపైన సమాధానం చెప్పకుండా ఇలా ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద ఇలా ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదు. ఈ పద్ధతి మానుకోమని తెలియజేస్తూ ఉన్నాం. మరి మొన్నటికి మొన్న నా పైన కావచ్చు,
మిత్రుడు ప్రేమ్ ఏదైనా ప్రెస్ మీట్ పెడితే ప్రేమ్ పైన కావచ్చు, రోడ్డు పంట ఎక్కడ పోతే అక్కడ భయభ్రాంతులకు గురి చేసినట్టు చంపుతామనేటువంటి విధంగా సిగ్నల్ ఇస్తూ ఒక దళిత నాయకులపైనే మరి ఇలాంటి అటాకులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అధికారులు పోలీసు యంత్రాంగం ఒకసారి పరిశీలన చేయమని చెప్తా ఉన్నాం. సోషల్ మీడియాలో చిన్న పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడితేనే నోటీసులు ఇస్తూ ఉన్నారు. మరి చంపుతాము, నీ దమ్మెంతుంది, నీ సంగతి ఏంటని చూస్తామని చెప్పి ఒక వాట్సాప్ గ్రూప్లలో పెడతా ఉన్నారు. సాక్ష్యాలు ఉన్నాయి, మరి వీటిని ఏం చేస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి వీటిపైన కేసులు చేయకుండా ఇలాగే మా పద్ధతి ఇలాగే ఉంటుందంటే మాత్రం మాకు కూడా రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. ఎస్సీలుగా ఇటువంటి కొందరు మూర్ఖులు ఉంటారు, ఎదిగితే జీర్ణించుకోలేక ఇట్లా అనగదొక్కే వ్యక్తులు ఉంటారు. దీని ముంగట ఒక వ్యవస్థ ఉంటుంది, ఇలా తయారు చేసి కేవలం ఈ దళితుల పైన ఇలాంటి ఒక కథనాలు అల్లే పరిస్థితి వస్తుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు కొన్ని రాజ్యాంగ హక్కులు కల్పించారు. మరి వీటిపైన త్వరలోనే వీటిని చేపిస్తున్న నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం. ఆయన ఎవరో తెలుసు. మరి ఇటువంటి కార్యక్రమాలు కేవలం దళితులమే చేపిస్తున్నావు కదా, రానున్న కాలంలో అతి త్వరలోనే ఇవే విషయాలపై దళితులపై జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలపై పెద్ద ఎత్తున జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు, మానవ హక్కుల సంఘానికి మేము లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయబోతా ఉన్నాం. మరి గత కొద్ది రోజులుగా నిన్నటి నుంచి మది కానీ నేను కానీ మిగతా దళిత సోదరులకు జిల్లా స్థాయి నుంచి పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఏమైందన్నా, ఏం జరిగిందన్న, మీ మీద ఏమో కథనాలు అల్లుతున్నారట, ఏమో ఇబ్బందులు చేస్తూ ఉన్నారట అని చెప్పి 100 మంది అంటారు. అన్న ఒక పిలుపునియండి, 100 మంది మొత్తం వాళ్ళని కాదన్నా అనిపిస్తున్న నాయకులు ఇంటి ముట్టడి చేద్దామని అంటా ఉన్నారు. తప్పకుండా మీ యొక్క ఈ ఫోన్లు చేసుకుంటా మాకు ఇంత పెద్ద స్పందన ఇస్తున్నందుకు, మా వెంట ఇన్ని 100 మంది ఉంది వస్తామని అన్నందుకు చాలా సంతోషం. తప్పకుండా గ్రామాలలో ఉన్నటువంటి దళితులందరం ఏకమైతాం. మమ్మల్ని అణచివేస్తా అంటే మేము ఊరుకునేటోళ్ళం కాదు. ఎంత అణచివేస్తే బాలుగా కింద కొడితే ఎంత పైకి లేస్తుందో, దళితులను అనగదొక్కితే అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలే కూలిపోయినాయి. మరి ఆ విషయాన్ని ఒకసారి గుర్తెరగండి అని చెప్పి తెలియజేస్తూ, మేము అతి త్వరలోనే తప్పకుండా ఇటువంటి రోజో కార్యక్రమం జరుగుతుంది కాబట్టి కొన్ని 100 మందితోటి ఖచ్చితంగా మీ నాయకుని ఇంటి ముట్టడికి ప్రత్యేక కార్యాచరణ తయారు చేస్తాం. మరి ఇలా మాకు సంఘీభావంగా ఇలా 100 మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఛార్జింగ్లు కూడా ఆగుతలేవు. మరి మీ స్పందనకు వందనం. మరి నిజంగా ఒక ఏడాదిలోనే గ్రామాలలో మండలాలలో ఇంత వ్యతిరేకత నిజంగా సంపాదించుకోవడం అంటే అది మీకే చెల్లింది. ఎక్కడ చూసినా బ్లాక్మెయిల్ అట, వసూలు దందాలు, వసూలు రాజాలు. గత చరిత్ర తెలుసుకోరి, మనం ఏం చేసినాం, ఏ పని చేసినాం, ఏం చెప్తున్నాం, మళ్ళీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని చిట్టాలు ఉన్నాయి. మీరు పలానా టీం మెంబర్ని అని చెప్పుకునే నాయకులు ఎవరెవరైతే ఉన్నారో మీరు వసూలు చేసినటువంటి చిట్టీలు, మీరు కొట్టించుకున్నటువంటి అమౌంట్లు, ట్రాన్స్లేషన్లు అవి ఇవన్నీ మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. తప్పకుండా అతి త్వరలోనే, ఎందుకంటే పిచ్చోడు ఎగరంగానే మేము ఎగురుతామా, కొద్దిగా మాకు సహనం ఉంది. ఇవన్నీ పట్టుకొని ఇవాళనే పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసేది. కాకపోతే మాకు సహనం ఉంది, మాకు సంస్కారం ఉంది, మాకు పద్ధతి ఉంది. కాబట్టి తప్పకుండా దీని మీద పెద్ద ఎత్తున మా కార్యక్రమాలు ఉంటాయని తెలియజేస్తూ, మరొక్కసారి మా దళిత నాయకులు, నాపైయే కాదు, మధు గారు, ఇంకెవరైనా సరే, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కావచ్చు, మా పైన ఒక్క మాట అన్నా కానీ ఇక నుంచి చూస్తూ ఊరుకునేది, ఇప్పుడు కూడా ఊరుకోము, చూస్తూ ఊరుకునేది అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.